విశ్వాసం. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా గమనించాలని నేను కోరుకునే విషయానికి చెప్పడం ద్వారా నేను ప్రారంభించాలనుకుంటున్నాను. అది ఇదే. ఈ అధ్యాయం మీకు ఏమీ అర్థం కాకపోతే, మీరు ఎప్పుడూ అడగని ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నట్లు అనిపిస్తే, వెంటనే దాన్ని వదిలేయండి. దాని గురించి అస్సలు బాధపడకండి. క్రైస్తవ మతంలో మీరు క్రైస్తవుడిగా మారడానికి ముందు బయటి నుండి అర్థం చేసుకోగల కొన్ని విషయాలు ఉన్నాయి. కానీ మీరు క్రైస్తవ మార్గంలో కొంత దూరం వెళ్లే వరకు అర్థం చేసుకోలేని చాలా విషయాలు ఉన్నాయి. ఈ విషయాలు పూర్తిగా ఆచరణాత్మకమైనవి, అయినప్పటికీ అవి ఉన్నట్లు కనిపించవు. ప్రయాణంలో ప్రత్యేకమైన అడ్డంకులు మరియు అడ్డంకులను ఎదుర్కోవడానికి ఆ దిశలో ఒక వ్యక్తి ఆ ప్రదేశాలకు చేరుకునే వరకు అవి అర్థవంతం కావు. క్రైస్తవ రచనలలో మీరు అర్థం చేసుకోలేని ఏదైనా ప్రకటనను మీరు కనుగొన్నప్పుడల్లా, చింతించకండి. దానిని వదిలేయండి. బహుశా సంవత్సరాల తర్వాత, దాని అర్థం ఏమిటో మీరు అకస్మాత్తుగా చూసే ఒక రోజు వస్తుంది. ఆ సమయం కంటే ముందే అర్థం చేసుకోవాలనుకొంటే, కొన్నిసార్లు అది హాని మాత్రమే చేస్తుంది. వాస్తవానికి, ఇవన్నీ మిగిలిన వారిలాగే నాకు వ్యతిరేకంగా చెబుతున్నాయి. ఈ అధ్యాయంలో నేను వివరించబోయే విషయానికి నాకంటే ముందు తరంలో ఉండవచ్చు. నేను ఒకవేళ అక్కడికి వెళ్లకుండానే నేను అక్కడికి చేరుకున్నానని నేను అనుకోవచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించమని క్రైస్తవులను ఆదేశిస్తున్నాను మరియు నేను తప్పు చేసినప్పుడు నాకు చెప్పమని అడుగుతున్నాను. అది నేను చెప్పేది పూర్తిగా సరైనదని కాదు కాని ఇతరులు చెప్పేదానికి, కొంచెం ఉప్పు వేసినట్లు అది సహాయం కావచ్చునని, అందించబడినదిగా భావించండి. నేను రెండవ కోణంలో, ఉన్నత కోణంలో విశ్వాసం గురించి మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నాను. ఈ కోణంలో విశ్వాసం యొక్క ప్రశ్న తలెత్తుతుందని నేను ఇప్పుడే చెప్పాను. ఒక వ్యక్తి క్రైస్తవ ధర్మాలను ఆచరించడానికి తన శక్తి మేరకు ప్రయత్నించిన తర్వాత, అతను ఆ ప్రయత్నంలో విఫలమయ్యాడని కనుగొన్న తర్వాత, మరియు అతను ఒకవేళ చేయగలిగినప్పటికీ, అతను దేవుడు తనకు ఇచ్చిన దానిని మాత్రమే తిరిగి ఇస్తున్నాడని చూసిన తర్వాత. మరో మాటలో చెప్పాలంటే, దేవునితో సరైన సంబంధం ఏర్పరుచుకోవటం అతను సాధించలేనిదిగా కనుగొంటాడు. ఇప్పుడు, మళ్ళీ, దేవుడు పట్టించుకునేది మన చర్యల గురించి కాదు. ఆయన పట్టించుకునేది ఏమిటంటే, మనం ఒక నిర్దిష్ట మార్గంలో తనతో సంబంధం కలిగి ఉండడానికి ప్రయత్నించే నిర్దిష్ట రకమైన, నాణ్యత గల జీవులుగా ఉండాలి. తోటి జీవులుతో, ఆయన మనం ఉండాలని ఉద్దేశించిన ఒక నిర్దిష్ట మార్గంలో సంబంధం కలిగి ఉండాలి, అని జోడించను. ఎందుకంటే దేవునితో సంబంధం కలిగి ఉండటం అంటే అందులో అది కూడా ఉంది. మీరు ఆయనతో సరిగ్గా ఉంటే మీరు తప్పనిసరిగా మీ తోటి జీవులందరితో సరిగ్గా ఉంటారు. ఒక చక్రం యొక్క అన్ని చువ్వలు, హబ్ మరియు రిమ్లో సరిగ్గా అమర్చబడినట్లుగా అవి ఒకదానికొకటి సరైన స్థానాల్లో ఉంటాయి. మరియు ఒక మనిషి దేవుడిని తనకు ఒక రకమైన ఒప్పందం కాగితంగా లేదా ఒక రకమైన లాభాన్ని ఇచ్చే వ్యక్తిగా భావిస్తూ ఉన్నంత వరకు, తనకు మరియు దేవునికి మధ్య వాదనలు మరియు ప్రతివాదాల గురించి ఆలోచిస్తున్నంత వరకు, అతను ఇంకా ఆయనకు సరైన సంబంధంలో లేడు. తను ఏమిటో మరియు దేవుడు ఏమిటో అతను తప్పుగా అర్థం చేసుకుంటున్నాడు. మరియు తన నిస్సహాయ స్థితి అతను కనుగొనే వరకు అతను దేవునితో సరైన సంబంధంలోకి రాలేడు. నేను కనుగొన్నాను అని చెప్పినప్పుడు, కేవలం చిలుక పలికినట్టు కాదు, ఆ ఉద్దేశ్యం నాకు నిజంగా తెలిసింది. అయితే, ఏ పిల్లవాడికైనా, ఒక నిర్దిష్ట రకమైన మతపరమైన విద్యను అందిస్తే, త్వరలోనే మాట్లాడటం నేర్చుకుంటారు. మనం దేవునికి సమర్పించడానికి, ఆయన మనకివ్వనిది లేదా ఆయనది కానిది ఏమీ లేదని మరియు మనకు ఇచ్చిన దానిలో నుండి కూడా తిరిగి ఇవ్వటంలో విఫలమవుతున్నామని. కానీ నేను దీన్ని నిజంగా అర్థం చేసుకోవటం గురించి మాట్లాడుతున్నాను. అది నిజమని అనుభవం ద్వారా నిజంగా తెలుసుకోవటం. మనం నిజంగా ప్రయత్నించకపోతే, మనం ఏమి చెప్పినా, తదుపరిసారి మనం మరింత కష్టపడి ప్రయత్నిస్తే పూర్తిగా మంచిగా ఉండటంలో విజయం సాధిస్తాం అనే ఆలోచన, మన మనస్సుల వెనుక ఎల్లప్పుడూ ఉంటుంది. ఆ కోణంలో, దేవుని చట్టాన్ని పాటించడంలో మన వైఫల్యాన్ని, మనం చాలా కష్టపడి ప్రయత్నం చేయకుండా, విఫలమవ్వకుండా కనుగొనలేము. అందువల్ల, ఒక కోణంలో, నైతిక ప్రయత్నం, మరింత కష్టపడి ప్రయత్నించడం దేవుని వైపు తిరిగి వెళ్లే మార్గం. కానీ మరొక కోణంలో అది ఎప్పటికీ మనకి దేవుణ్ణి దగ్గర చేసే ప్రయత్నం కాదు. ఈ ప్రయత్నాలన్నీ, మీరు దేవుని వైపు తిరిగి, మీరే దీన్ని చేయాలి. నేను చేయలేను అని బ్రతిమాలే, కీలకమైన క్షణానికి దారితీస్తాయి. నేను ఆ క్షణానికి చేరుకున్నానా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవడం ప్రారంభించవద్దు. అది వస్తుందో లేదో చూడటానికి కూర్చుని మీ స్వంత మనస్సును గమనించడం ప్రారంభించవద్దు.
అది మనిషిని తప్పు మార్గంలో ఉంచుతుంది. మన జీవితంలో అతి ముఖ్యమైన విషయాలు జరిగినప్పుడు మనకు తరచుగా ఏమి జరుగుతుందో తెలియదు. ఒక మనిషి ఎప్పుడూ తనకు తాను, హలో, నేను పెరుగుతున్నాను అని రోజు చెప్పుకోడు. అనుకోకుండా ఒకసారి అతను వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు మాత్రమే ఏమి జరిగిందో గ్రహించి, దానిని ప్రజలు ఎదుగుతున్నావని అని పిలుస్తున్నట్లుగా గుర్తిస్తాడు. మీరు దానిని సాధారణ విషయాలలో కూడా చూడవచ్చు. తాను నిద్రపోతున్నానో లేదో చూడటానికి ఆతృతగా చూడటం ప్రారంభించే వ్యక్తి పూర్తిగా మేల్కొని ఉండే అవకాశం ఉంది. అలాగే, నేను ఇప్పుడు మాట్లాడుతున్న విషయానికి అది సెయింట్ పాల్ లేదా బన్యన్ విషయంలో జరిగినట్లుగా అందరికీ అకస్మాత్తుగా జరగకపోవచ్చు. ఇది చాలా క్రమంగా జరిగి ఉండవచ్చు. ఎవరూ ఒక నిర్దిష్ట గంటను లేదా ఒక నిర్దిష్ట సంవత్సరాన్ని కూడా సూచించలేరు. మరియు ముఖ్యమైనది ఏమిటంటే మార్పు యొక్క స్వభావం, అది జరుగుతున్నప్పుడు మనం ఎలా భావిస్తున్నాము అని కాదు. ఇది మన స్వంత ప్రయత్నాల మీద నమ్మకంగా ఉండటం నుండి, మన కోసం మనం ఏదైనా చేయలేమని నిరాశ చెందే స్థితి వచ్చేవరకు ప్రయత్నించటం, అప్పుడు దానిని దేవునికి వదిలేయడం. దేవునికి వదిలేయండి అనే పదాలను తప్పుగా అర్థం చేసుకొంటారని నాకు తెలుసు, కానీ అవి ప్రస్తుతానికి అలాగే ఉండాలి. ఒక క్రైస్తవుడు దానిని దేవునికి వదిలేయడం అంటే అతను తన నమ్మకాన్ని క్రీస్తుపై ఉంచడం, క్రీస్తు తన పుట్టుక నుండి సిలువ వేయడం వరకు తాను చేసిన పరిపూర్ణ మానవ విధేయతను ఏదో ఒక విధంగా తనతో పంచుకుంటాడని నమ్ముతాడు. క్రీస్తు మనిషిని తనలాగే చేస్తాడు మరియు ఒక విధంగా అతని లోపాలను సరిదిద్దుతాడు. క్రైస్తవ భాషలో, అతను తన కుమారత్వాన్ని మనతో పంచుకుంటాడు, మనల్ని తనలాగే దేవుని కుమారులు గా చేస్తాడు. పుస్తకం 4లో నేను ఆ పదాల అర్థాన్ని కొంచెం లోతుగా విశ్లేషించడానికి ప్రయత్నిస్తాను. మీరు దానిని చెప్పాలనుకుంటే ఆ విధంగా, క్రీస్తు ఏమీ లేకుండా ఏదో ఒకటి అందిస్తాడు. అతను ఏ రుణం లేకున్నా ప్రతిదీ కూడా అందిస్తాడు. ఒక కోణంలో, మొత్తం క్రైస్తవ జీవితం ఆ అద్భుతమైన ఆఫర్ను అంగీకరించడంలో ఉంటుంది. కానీ మనం చేసినదంతా ఏమీ కాదని మరియు చేయగలిగేది ఏమీ లేదని గుర్తించే స్థాయికి చేరుకోవడం కష్టం. మనం ఇష్టపడేది ఏమిటంటే దేవుడు మన మంచి విషయాలను లెక్కించి, చెడు విషయాలను విస్మరించాలి. మళ్ళీ, ఒక కోణంలో, మనం దానిని అధిగమించడానికి ప్రయత్నించడం విరమించే వరకు ఏ శోధన కూడా అధిగమించబడదని మీరు చెప్పవచ్చు. కానీ మీరు మీకు సాధ్యమైనంత ప్రయత్నం చేసే వరకు సరైన మార్గంలో మరియు సరైన కారణంతో ప్రయత్నించడం ఆపలేరు. మరియు, మరొక కోణంలో, ప్రతిదీ క్రీస్తుకు అప్పగించడం అంటే, మీరు ప్రయత్నించడం మానేయాలని కాదు. ఆయనను విశ్వసించడం అంటే, ఆయన చెప్పినదంతా చేయడానికి ప్రయత్నించడం. మీరు ఒక వ్యక్తి సలహా తీసుకోకపోతే మీరు ఆయనను విశ్వసించారని చెప్పడంలో అర్థం లేదు. కాబట్టి మీరు నిజంగా మిమ్మల్ని ఆయనకు అప్పగించుకుంటే, మీరు ఆయనకు విధేయత చూపడానికి ప్రయత్నిస్తున్నారని అర్థం. కానీ కొత్త మార్గంలో, తక్కువ ఆందోళన చెందుతున్న విధంగా ప్రయత్నించడం. ఆయన ఇప్పటికే మిమ్మల్ని రక్షించడం ప్రారంభించాడు కాబట్టి, రక్షింపబడటానికి ఈ పనులు చేయడం లేదు. మీ చర్యలకు ప్రతిఫలంగా స్వర్గానికి చేరుకోవాలని ఆశించడం లేదు. కానీ తప్పనిసరిగా ఒక నిర్దిష్ట మార్గంలో వ్యవహరించాలని కోరుకుంటారు ఎందుకంటే స్వర్గం యొక్క మొదటి కాంతి మసకగా ఇప్పటికే మీలో ఉంది. క్రైస్తవ గృహాన్ని నడిపించేది మంచి చర్యలా లేక క్రీస్తుపై విశ్వాసమా అని క్రైస్తవులు తరచుగా వాదించారు. ఇంత కష్టమైన ప్రశ్నపై మాట్లాడటానికి నాకు నిజంగా హక్కు లేదు, కానీ అది కత్తెరలో 2 బ్లేడులలో ఏది అత్యంత అవసరమో అడగటంలా నాకు అనిపిస్తుంది. మీరు విరమించే స్థాయికి మిమ్మల్ని తీసుకువచ్చే ఏకైక విషయానికి తీవ్రంగా నైతిక ప్రయత్నం చేయటం. ఆ సమయంలో వచ్చే నిరాశ నుండి మిమ్మల్ని రక్షించడానికి క్రీస్తుపై విశ్వాసం ఉంది. మరియు ఆ విశ్వాసం నుండి మంచి చర్యలు తప్పనిసరిగా రావాలి. గతంలో, వివిధ రకాల క్రైస్తవులు నమ్ముతున్నారని ఆరోపించిన సత్యానికి 2 పేర్డీలు ఉన్నాయి. బహుశా వారు సత్యాన్ని మరింత స్పష్టంగా చేయవచ్చు. ఒక సమూహం, మంచి చర్యలే ముఖ్యం అని చెప్పిందని ఆరోపించబడింది. ఉత్తమ మంచి చర్య దాతృత్వం. ఉత్తమ రకమైన దాతృత్వం డబ్బు ఇవ్వడం. చర్చికి డబ్బు ఇవ్వడానికి ఉత్తమమైనది. కాబట్టి మాకు 10,000 పౌండ్లు ఇవ్వండి, మేము మీ పాపాలు క్షమింపబడేలా చేస్తాము. ఆ అర్థంలేని విషయానికి సమాధానం ఏమిటంటే, స్వర్గాన్ని కొనుగోలు చేయవచ్చనే ఆలోచనతో, ఆ ఉద్దేశ్యంతో చేసే మంచి చర్యలు అస్సలు మంచి చర్యలు కావు. వ్యాపార ఊహాగానాలు మాత్రమే. మరొక సమూహం, విశ్వాసమే ముఖ్యం. తత్ఫలితంగా, మీకు విశ్వాసం ఉంటే, మీరు ఏమి చేసినా పర్వాలేదు. నా బిడ్డ,
నచ్చినట్టు సమయం గడపండి మరియు పాపం తుడిచివేయబడుతుంది. చివరికి అది తేడా కాకుండా క్రీస్తు చూస్తాడు. ఆ అర్థంలేని దానికి సమాధానం ఏమిటంటే, మీరు క్రీస్తుపై మీ విశ్వాసం అని పిలిచే దానిలో ఆయన చెప్పే దాని గురించి కొంచెం కూడా ఆలోచించకపోతే, అది అస్సలు విశ్వాసం కాదు లేదా నమ్మకం కాదు, కాని ఆయన గురించి కొన్ని సిద్ధాంతాలను మేధోపరంగా అంగీకరించడం మాత్రమే అవుతుంది. బైబిల్ ఈ రెండు విషయాలను ఒకే అద్భుతమైన వాక్యంలో కలిపినప్పుడు నిజంగా విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. మొదటి సగం, భయంతోను వణుకుతోను మీ సొంత రక్షణను సాధించుకోండి. ఇది ప్రతిదీ మనపై మరియు మన మంచి చర్యలపై ఆధారపడి ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ రెండవ సగం, ఎందుకంటే దేవుడే మీలో పనిచేస్తాడు, ఇది దేవుడే ప్రతిదీ చేస్తాడు మరియు మనం ఏమీ చేయనట్లు కనిపిస్తుంది. క్రైస్తవ మతంలో మనం అలాంటిదే ఎదుర్కొంటామని నేను భయపడుతున్నాను. నేను కన్ఫ్యూజ్ అయ్యాను, కానీ ఆశ్చర్యం లేదు. మీరు చూడండి, దేవుడు మరియు మనిషి కలిసి పనిచేసినప్పుడు దేవుడు ఏమి చేస్తాడో మరియు మనిషి ఏమి చేస్తాడో అర్థం చేసుకోవడానికి మరియు నీరు చొరబడని విభాగాలుగా వేరు చేయడానికి మేము ఇప్పుడు ప్రయత్నిస్తున్నాము. మరియు వాస్తవానికి ఇద్దరు పురుషులు కలిసి పని చేస్తున్నట్లుగా మనం ఆలోచించడం ద్వారా ప్రారంభిస్తాము, తద్వారా మీరు అతను ఇది చేశాడు మరియు నేను అది చేశాను అని స్పష్టంగా చెప్పవచ్చు. కానీ ఈ ఆలోచనా విధానం విచ్ఛిన్నమవుతుంది. దేవుడు అలా కాదు. ఆయన నీలోపల, బయట కూడా ఉన్నాడు. మనం అర్థం చేసుకోగలిగినప్పటికీ ఎవరు ఏమి చేశారో మానవ భాష దానిని సరిగ్గా వ్యక్తీకరించగలదని నేను అనుకోను. దానిని వ్యక్తీకరించే ప్రయత్నంలో వేర్వేరు చర్చిలు వేర్వేరు విషయాలు చెబుతాయి. కానీ మంచి చర్యల ప్రాముఖ్యతను గట్టిగా నొక్కి చెప్పేవారు కూడా మీకు విశ్వాసం అవసరమని చెబుతారని మీరు కనుగొంటారు, మరియు విశ్వాసంపై గట్టిగా నొక్కి చెప్పేవారు కూడా మంచి చర్యలు చేయమని చెబుతారు. నేను వెళ్ళగలిగినంత వరకు అంతే. నేను అలా చెబితే క్రైస్తవులందరూ నాతో ఏకీభవిస్తారని నేను భావిస్తున్నాను. క్రైస్తవ మతం మొదట నైతికత గురించి, కర్తవ్యాలు, నియమాలు, అపరాధం మరియు ధర్మం గురించి అనిపించినప్పటికీ, అది మిమ్మల్ని అన్నింటికీ మించి ఏదో ఒకదాని వైపు దారి తీస్తుంది. ఒక దేశం గురించి ఒక చిన్న సంగ్రహావలోకనం ఉంది. అక్కడ వారు ఆ విషయాల గురించి మాట్లాడరు, బహుశా ఒక జోక్గా తప్ప. అద్దం కాంతితో నిండి ఉన్నట్లు, అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ మనం మంచితనాన్ని పిలిచే దానితో నిండి ఉంటారు, కానీ వారు దానిని మంచితనం అని పిలవరు. వారు దానిని ఏమీ అనరు. వారు దాని గురించి ఆలోచించడం లేదు. వారు అది ఎక్కడ నుండి వస్తుందో చూడటంలో చాలా బిజీగా ఉన్నారు. కాని ఇది మన ప్రపంచం యొక్క అంచు మీదుగా, రోడ్డు వెళ్లే దశకు దగ్గరగా ఉంది. ఎవరి కళ్ళు అంతకు మించి చూడలేవు, అయితే చాలా మంది కళ్ళు నా కళ్ళు కంటే ఎక్కువ దూరం చూడగలవు.